హాయ్, నేనైతే మొన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిందని. దీన్నైతే నేను చెప్పాను కదా కంప్లీట్గా మీకైతే చూపిస్తారని. ఇదైతే తను అమెజాన్లో ఆర్డర్ చేసిందంట. నేను తర్వాత అయితే అడిగాను దీని గురించి ఎంత కాస్ట్ పడిందో చెప్పమని. 900 అయితే పడిందంట. కంపెనీ వచ్చేసి వీకూల్. దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో కూడా మొత్తం కంప్లీట్గా ఇచ్చారు. మౌంట్ హోల్డర్ వచ్చేసి 60 to 80 mm అట్లయితే ఉందంట. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇది ఇచ్చారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. ఇది సెల్ఫీ స్టిక్ కూడా వాడచ్చు. ఒకసారి లెంత్ చూద్దాం. ఇది ఇంత లెంత్ వస్తుంది సెల్ఫీ స్టిక్ అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆర్ ఇలా కొంచెం కంప్లీట్గా బెండ్ అవుతుంది. ఇది 360 degrees వస్తుంది మొత్తము. మనం ఎంత కావాలంటే అంత లూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్కి ఫిట్ చేసేస్తున్నా, నాకేం అవసరం లేదు కాబట్టి. ఇంకా ఇది చూసారా, ఇది మనకి కంప్లీట్ ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ పెట్టి చూపిస్తా. తర్వాత ఫోన్ హోల్డర్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. మనకి ఇట్లా ఉంది కదా, ఇది ఉన్నాయి కదా చూడండి, ఇట్లా ఇలా తీసి ఫోన్ హోల్డరు ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలి ఇలా అంటే ఇదిగోండి, ఇలా అంటే వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు ఇది వచ్చేసి అడ్వాన్స్ ఏమంటే ఇందులో బ్లూటూత్ ఉంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు క్యామ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది బ్లూటూత్. ఇది బ్యాటరీ మీద అయితే ఉంటుంది అండి. ఇదైతే బ్యాటరీ, నార్మల్గా ఛార్జ్ అట్లా ఏం అవసరం లేదు, బ్లూటూత్ మీదే ఉంటుంది. దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో మీకైతే చూపిస్తా. ఇదైతే మనము తీయొచ్చు, మీకు తీసి చూపిస్తాగండి. ఇదిగోండి ఇట్లయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో కూడా మీకైతే చూపిస్తా. ఒకసారి మీరు గమనించండి, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక్కడ ఉంది కదా, ఇది లాంగ్ ప్రెస్ చేసినాము, గట్టి కొంచెం లాంగ్ ప్రెస్ చేసాం. ఇక్కడ స్కై బ్లూ కలర్ వచ్చింది కదా, కనిపిస్తుంది స్కై బ్లూ కలర్. ఇదిగోండి ఇక్కడ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇంతే అండి కనెక్ట్ చేయడం. ఇప్పుడు నేను దీని ఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తా, చూడండి ఒకసారి ఎట్లా కనెక్ట్ చేయాలో. చాలా ఈజీ, అంతే, ఏం పెద్ద ఏం కష్టమేమి ఉండదు. ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడ బ్లూటూత్ ఉంది కదా, ఈ బ్లూటూత్కి ఇట్లా ఆన్ చేస్తే అంటే నేను ఇక్కడ వీకూల్ 3S3 అని ఉంది కదా, కనెక్ట్ అయింది. నేను ఇంతకుముందు కనెక్ట్ చేసాను కాబట్టి అందుకే చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎట్లా చూడండి, ఫొటోస్ నేను ఫొటోస్ తీసి చూపిస్తా. మనము ఫస్ట్ అయితే కెమెరాలోకి వెళ్ళిపోదాము. పెట్టేసా, మీకు చూపిస్తా చూడండి ఫొటోస్ ఎట్లా తీస్తానో దీని నుంచి. ఇదిగోండి బాగా అబ్జర్వ్ చేయండి, కెమెరా ఎక్కడైతే జరే కనిపిస్తుంది కదా, నేనైతే ఫోటో తీస్తాను చూడండి, వితౌట్ ఏజ్ చేయకుండా దీంతోనే తీస్తాను చూడండి. చూసారా, ఫోటో పడిపోయింది, మీకు చూపిస్తా చూడండి ఫోటో. ఇదిగోండి ఫోటో. సేమ్ లైక్ మనం వీడియో కూడా తీసుకోవచ్చు అట్లానే, యాజ్ యూజువల్ ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి వీడియో తీస్తా, ఇదే అండి, దీంతో కంట్రోల్ చేస్తా చూడండి. ఇదిగోండి వీడియో కూడా వస్తుంది, మీరు చూసినట్లయితే సేమ్ ఇంతే వీడియో. స్టాప్ చేయాలన్నా కూడా ఇది మన ఓన్గా మనం తీసుకోవచ్చు. ఇది అఫోర్డబుల్ కాస్ట్ కాబట్టి మనం కూడా కొనుక్కోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇది మొత్తం ఇంత లెంత్ వస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఫోటో కూడా తీసుకుంటాను, మీకు చూపిస్తా. ఫోటో కూడా ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తా. ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ట్రైప్యాడ్ అయితే వచ్చేస్తుంది. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ట్రైప్యాడ్గా అయితే వాడుకోవచ్చు, అంతే. ఇట్లా ట్రైప్యాడ్గా మనం ఓన్గా మనమే తీసుకోవచ్చు. నాకేమనిపించింది అంటే కొంచెం ఇది స్ట్రాంగ్గా లేనట్లు అనిపించింది. మనం లెంత్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇది కొంచెం ఈ హోల్డర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇది ఒక్కటి కొంచెం పర్ఫెక్ట్గా కూడా ఉంటే బాగుండు. ఇంకా ఓవరాల్ మిగతాదంతా చాలా బాగుంది. ఇక్కడ మనం లెంత్ కూడా పెంచుకోవచ్చు. మనం చూసినట్లయితే ఇట్లా ఉంది కదా, ఇట్లా మనం పెంచుకోవచ్చు. ఇంకా ఇంతే అండి, మన ఓన్గా మనం అన్నీ తీసేసుకోవచ్చు, చాలా ఈజీ. ఈ కంపెనీ అయితే వీకూల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. నేను కావాలంటే మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇన్ కేస్ లింక్ ఏమైనా యూజ్ ఉంటే కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేనైతే కామెంట్ చేస్తాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ మనీ పెట్టకుండా మన బడ్జెట్లోనే అయిపోతుంది. సో అందుకే నేనైతే ఇది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో కూడా యూస్ఫుల్ అయినట్లు మీకు అనిపిస్తే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఇలా ఎన్నో వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.